హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవీస్ గృహలక్ష్మి ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు కొబ్బరి పచ్చడి చేసుకుందామండి. ఇడ్లీలోకి, దోసలోకి, వడల్లోకి దేనికైనా బావుంటుందండి ఇలా చేసుకుంటే. మనం బయట బండ్ల మీద చేసే కొబ్బరి పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటది కదండీ హోటళ్ళల్లో తింటూ ఉంటే. అలాంటి టేస్ట్ మనకి ఇంట్లో రావాలంటే ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. చూడండి ఇలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనము. ఎంత బావుందంటే అంత బావుందండి ఇలా చేసుకుంటే. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని కొబ్బరి పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం చేస్తున్నాను. ఒక అరచిప్ప కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. అరచిప్ప కొబ్బరితోనది ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక పావు కప్పు పుట్నాల పప్పు, ఒక 2 ఎండుమిర్చి ఇలా నూనె వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలండి ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రిక్కల చింతపండు అండి. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు కొబ్బరి అండి, ఒక అరచిప్ప కొబ్బరి అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ చేస్తున్నాను. ఇలా ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు వేసుకుంటే మనకు పలుచదనం అనేది వస్తుంది కొబ్బరి పచ్చడి, లేకపోతే నలగదు కదా. చూడండి ఇలా అయ్యింది గ్రైండ్ చేసిన తర్వాత. ఇప్పుడు దీనిలోకి మీరు పలచగా కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటే బాగుంటుందండి. బయట మనకి బండ్ల మీద కానీ హోటల్లో కానీ తింటుంటే ఎంతో టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది కదా. అలాంటి టేస్ట్ రావాలంటే ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేశాను, చాలా మంచిగా వచ్చింది, నాకైతే చాలా రుచిగా వచ్చింది. ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందామండి. చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే గుమగుమలాడే కొబ్బరి పచ్చడి ఇడ్లీలోకి, దోసల్లోకి, వడల్లోకి చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుంది, అంత బాగుందండి. రుచి అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.